సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, ప్రేమగల ప్రభా, నాయనా ఈ దినాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నాయనా, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము సంతోషిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు పరలోకపు తండ్రి. మా అమ్మాయిలను చూపించే ప్రేమ కృపను బట్టి నీకు మరి ఒకసారి స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. నువ్వు కీర్తినీయుడవు నాయనా, నువ్వు కృపగల దేవుడవు. నీకు వందనాలు. మాకు ఆధారము, కోట, కొండ, మా ధైర్యము, మా అతిశయము నీవే ప్రభా. నీకు వందనాలు నాయనా. ఇది నాన్న ప్రభా నాయన, మేము ప్రభా నాయన విజ్డమ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. వివేచన శక్తిని నాయన మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. దేవా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా నాయన డిజర్నింగ్ పవర్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నాయన యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలమని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. నిజమే, నీ యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలం. అటువంటి భయభక్తులు మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. దేవా నాయన నాయన ప్రభా నాయన, నీ యొక్క జ్ఞానమును కలిగి ఉంటే తండ్రి నాయన ఈ లోకంలో మేము జయించలేనిదే లేదు ప్రభా. ఇహలోక జ్ఞానం కంటే పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించండి అయ్యా. దేవా నాయన ఇహలోక జ్ఞానము మమ్మల్ని నానా విధాలుగా తీసుకొని వెళ్ళొచ్చు, కానీ మీ చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండదు ప్రభా. కానీ మీ జ్ఞానముతో మేము జీవించినట్లయితే మీ చిత్తాన్ని నెరవేర్చి మీ మహిమార్థమై మేము ఈ లోకంలో జీవించగలము తండ్రి. నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాక్యాలను బట్టి నీకు వందనాలు నాయనా. మీ వాక్యము సత్యము, నీ వాక్యము జీవము, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. దేవా అనేక మంది వాక్యము లేక నశించిపోతున్నారు తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నాయన నీ వాక్యము ప్రభా నాయన మేము ధ్యానించుట యందు మాకు మెలకువ అనుగ్రహించమని అడుగుతున్నాం. మాకు వచ్చిన వాక్యాన్ని ప్రకారంగా జీవించుటకు మాకు నేర్పమని అడుగుతున్నాం నాయన. మీ వాక్య ప్రకారం మేము జీవించినట్లయితే వివేచన మాకు కలుగుతుంది, జ్ఞానము కలిగి జీవించగలగటానికి నాయన మాకు అవకాశం కలుగుతుంది ప్రభా. నాయన మరొకసారి నాయన ఎవరైతే సూయిసైడల్ థాట్స్ ఉన్నాయో వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో అనేక మంది ప్రభా ఈ దినాలలో యవనస్తులేమి పెద్దవారేమి నాయన ప్రభా ఆత్మహత్య నాయన అటువంటి థాట్స్తో బాధపడుతున్నారు నాయన. దానికి కారణము నాయన సైతానుడు ఎంతగానో ప్రభా నాయన పనిచేయుచుండగా ఒక్కసారి నాయన బిడ్డలు ఎలా కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. వారు ఏ టెన్షన్స్తో, ఏ వరీస్తో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, హర్ట్స్తో ప్రభా నాయన ఆ డెసిషన్స్ వైపు వెళుతున్నారో నాయన వారిని ఒక్కసారి దర్శించండి తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. సైతానుడైతే మమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చాడు, మీరైతే జీవాన్ని ఇవ్వటానికి మీరు వచ్చి ఉన్నారయ్యా. అది గమనించుకుంటకు కృప అనుగ్రహించండి. ఎవరికైతే అటువంటి థాట్స్ ఉన్నాయో ప్రభా వారిని ఒక్కసారి దర్శించండి. నీ ప్రేమను వారికి కనపరచండి. వారు ఒక్కసారి నీ వైపు తిరగటానికి సహాయం దయచేయండి నాయనా. మీ ప్రేమను వారు ఒక్కసారి రుచి చూడటానికి కృప అనుగ్రహించండి నాయనా. ప్రతి ఒక్కరి కొరకు మీరు లోకములకు వచ్చారని నాయన, శిలువ మీద మరణం పొంది రక్తాన్ని కార్చి మీ రక్తమిచ్చి కొనుక్కున్నారని, వారి జీవితం ఎంతో విలువైనదని, వారి జీవితం ఎంతో నాయన ప్రెషస్ అని వారు గుర్తు చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన వారి జీవితము ఎంత విలువైనదో మీ రక్తమిచ్చి కొనుక్కున్నారని తెలుసుకున్నప్పుడు ప్రభా అటువంటి థాట్స్ నుంచి బయటికి రాగలరు. దేవా కృప చూపించండి. మీ ఆత్మను వారి మీద కుమ్మరించండి అయ్యా. కృప చూపించండి అయ్యా. దేవా సైతానుడి యొక్క అనేకమైనటువంటి కుతంత్రాల నుంచి బిడ్డలను కాపాడమని అడుగుతున్నానయ్యా. కృప చూపించమని అడుగుతున్నామయ్యా నాయనా ప్రభా. వారి విలువైన జీవితాన్ని ప్రభా నాయన వారు నీ వైపు తిరిగి నీ కొరకు నీ మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. మీరు ఇచ్చేటువంటి సమృద్ధి అయిన జీవితాన్ని వారు ఎంజాయ్ చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదయ్యా. అందరూ రక్షణ పొంది నాయనా జీవించాలని నీకెంతో ఇష్టమైన దేవుడివయ్యా. నాయనా నువ్వెంతో ప్రేమించే దేవుడివయ్యా. దేవా ఎవరికైతే అటువంటి థాట్స్ ఉన్నాయో అటువంటి థాట్స్ని ప్రభా వాడి మైండ్లో నుంచి తీసివేయండి నాయనా. వాటి నుంచి బయటికి రావడానికి కావలసినటువంటి ఆత్మీయ ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. నాయన నీ వైపు తిరిగి నాయన నీ సహాయం కోరుకొని ప్రభా ఈ లోకములో నాయన సమృద్ధి అయిన జీవితాన్ని జీవించడానికి మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ఒక్కసారి వారు సిలువ వైపు చూసి సిలువ మీద మీరు కంప్లీట్ చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన ధైర్యముతో నాయన లేచి మంచి జీవితాన్ని జీవించే భాగ్యం అనుగ్రహించమని మరి ఒకసారి ప్రభా ఎవరికైతే ఆ థాట్స్ ఉన్నాయో వారందరి అలా నీ కృప చూపించండి, నీ ప్రేమ చూపించండి. ఎంతోమంది దాని నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నారు, రాలేకపోతున్నారేమో అయ్యా. మీ యొక్క ఆత్మను కుమ్మరించి మీ సహాయం అనుగ్రహించి వారిని కాపాడమని కరుణించమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.